హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్. ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెంటనే ఒక 1:5 అప్రాక్సిమేట్లీ అలా రిస్క్ రివార్డ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెంటనే నో లాస్ నో ప్రాఫిట్ తీసుకొచ్చింది. చాలా వాల్టైల్గా మూవ్ అయిందన్నమాట. సో ఓకే, నేను కూడా ఎగ్జిట్ అవ్వలేదు ఆ టైంలోని. సో నాకు చాలా ఇరిటేటింగ్గా కూడా అనిపించింది. మంచిగా ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మొత్తం తీసేసుకుంది. సో సమ్టైమ్స్ హ్యాపెన్స్ మార్కెట్లో, మనం ఏం చేయలేము. అది లాస్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి, అలాగే నో లాస్ నో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఆ ఎటువంటిది ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న మనం ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం కదా, లైక్ నైట్ ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం. మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియా టచ్ అయినా సరే, లైక్ ఎర్లీ మార్నింగ్ టచ్ అయినా ఎంట్రీ తీసుకోవద్దని చెప్పాను మీకు. సో ఫాస్ట్గా మూవ్ అయ్యే సినారియో అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా మూవ్ అయ్యి డౌన్ సైడ్ వచ్చే సినారియో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే స్లోగానే వెళ్ళింది. స్లోగా వెళ్ళినా ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోతే లైక్ డౌన్ సైడ్ అయితే రాలేదు. దాన్ని బ్రేక్ చేసే మార్కెట్ అయితే పైకి వెళ్ళిపోయింది. సో బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, దీన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు పైకి వెళ్ళింది అనమాట. ఓకే, సో మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ఉన్నది ఏంటి అనేది చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. లైక్ మార్నింగ్ ఈ మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది కదా. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఓవరాల్గా ఇది ఏదంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా అయిపోయింది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చిందంటే మనం ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం. లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం, కానీ మార్కెట్ అనేది రాలేదు. ఓకే, మార్కెట్ అనేది రాలేదు. మరి దాని కంటిన్యూషన్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఎంతో చూద్దాం. ఓకే, సో ఇదొక పుల్ బ్యాక్. మళ్ళీ చూసుకుంటే ఇదొక లైక్ పుల్ బ్యాక్. ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఎంట్రీ దొరికినా సరే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, సో ఇది డిలీట్ చేస్తాను. ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది చూడండి. ఓకే, సో అప్రాక్సిమేట్లీ 70 points 70 points అలా వస్తుందన్నమాట. సో 70 points స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. నిన్న కూడా ఇలాంటి ఎంట్రీ అవుట్ వచ్చింది, మంచిగా ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ అవుదాం అంటే అంత పెద్ద స్టాప్ లాస్ నేను ఉన్నాను. మళ్ళీ చూసుకుంటే ఇంకో అక్కడ పోతే పోయింది, అక్కడ ఎంట్రీ పోతే పోయింది. ఇంటర్నల్గా మీరు ఎంత ఇంటర్నల్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకి ఎంట్రీ దొరకదన్నమాట. ఓకే, పుల్ బ్యాక్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంటర్నల్గా మనకి లైక్ ఎంట్రీ మళ్ళీ. ఓకే, సో మళ్ళా పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ ఇది. ఓకే, ఇంటర్నల్గా ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మనం ఎంట్రీ అనేది ఎక్కడ ప్లాన్ చేయొచ్చు? ఇదిగోండి, ఇది ఉందా, ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిన స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం 30 minutes టైం ఫ్రేమ్లోని మనకి అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది చూడండి. ఓకే, లైక్ ఇదిగోండి, ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది. సో అది మనకి సపోర్ట్ చేస్తుంది. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది, సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో మనకి ఇక్కడ స్టాప్ లాస్ తగ్గింది ఏం లేదు. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇక్కడే ఎంట్రీ అవ్వచ్చు, లైక్ ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు, లేదా ఇదిగోండి ఇది ఉందా, ఇలా ఇదంతానే స్టాప్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్ అయింది కదా, ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, లేకపోతే అదే ఛాన్స్ ఉంది. కాకపోతే చిన్న స్టాప్ లాస్ వచ్చింది. సో ఇక్కడ రిస్క్ అవ్వడానికి రెడీ అయ్యాను. ఇదంతా స్టాప్ లాస్ చూసుకుంటే 33 points, ఎక్కడ 70 points, ఎక్కడ 33 points. ఓకే, మంచిగానే వచ్చింది రిస్క్ రివార్డ్. లైక్ స్టాప్ లాస్ చిన్నది మంచిగానే వచ్చింది. సో ఓకే, ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఇక్కడ ఎంట్రీ తీసుకొని లైక్ ఇదంతా చూసుకుంటే ఒక లైక్ ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అయింది, లైక్ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. సో ఎంట్రీ తీసుకున్నాం మంచిగా. లైక్ ఏంటంటే బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. ఓకే, సో మంచిగా బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది మంచిగా. లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది. ఎప్పుడైనా సరే మన ఫస్ట్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోద్ది. ఫస్ట్ టార్గెట్ పెద్ద వింతేం కాదు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే 45 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉందన్నమాట. సో ఐదర్ మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అయినా చేయాలి. నేనైతే ఓవరాల్ టార్గెట్ ఇక్కడ అనుకున్నాను, ఈ ఏరియా వరకు అనుకున్నాను. సో ఆ ఓవరాల్ టార్గెట్ అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకోవడం వల్ల సరే చెప్పాను కదా, సమ్ టైమ్స్ ఏంటంటే మంచిగా క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అవ్వకుండా, అంటే ఎగ్జిట్ అవ్వలేదు, సమ్ టైమ్స్ హ్యాపన్స్ మనకి. లైక్ చూసుకుంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే లైక్ ఓకే, సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చినా సరే లైక్ చెప్పాను కదా, మనకి ఓవర్ పెద్ద
టార్గెట్స్ పెట్టేసుకుంటాం మనం ఇంకాను. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవుదామని అక్కడ వరకు వెళ్తాదా అని హోప్ పెట్టేసుకుంటే సో ఓవరాల్గా మళ్ళీ రివర్స్లో వచ్చేసింది. ఇంకా నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అంటే వచ్చిన ప్రాఫిట్ అంతా అలా స్వీప్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో ఏం చేయలేం, ఎంట్రీ అయితే దొరికింది కానీ నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఈ ఇంటర్నల్ ఉందా, ఇంటర్నల్ది స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఓవర్గా ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఒక విధంగా ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది మాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సో ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, నేను ఈ మూవ్ కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇక్కడ ఏంటంటే సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వాటర్ బ్లాక్ మాట. ఈ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి ఇక్కడ వచ్చి కానీ మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తప్పలేదు మార్కెట్ అనేది. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చుంటే సో ఎంట్రీ అనేది ప్లాన్ చేసి ఇవ్వాలి, లేదంటే ఎంట్రీ ఇక్కడే ప్లాన్ చేసేయాలి. ఇది చూసుకుంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోద్ది అనుకుంటాను. ఓకే, ఇది చూసుకుంటే 67 పాయింట్స్ అలాగ అయిపోతుంది, అంత స్టాప్ లాస్ మనం ఇవ్వలేము. సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ అది అలా పోయింది. అదే వచ్చిన ఎంట్రీ అలాగా నో లాస్ నో ప్రాఫిట్ అయిపోయింది అది మాట. సో నెక్స్ట్ నేను ఈ టైప్ ఆఫ్ ఈ మూవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుందో, ఏమైనా న్యూస్ ఉందో ఏంటో నాకేం తెలీదు. సంథింగ్ చాలా నెగిటివ్గా మార్కెట్ అయితే బిహేవ్ చేస్తుంది. సో వచ్చినట్టు వచ్చి ప్రాఫిట్ అంతా పోయింది. సమ్ డేస్ హ్యాపన్స్, మనం ఏం చేయలేం, ఇలాంటివి అవుతుంటాయి. ఓకే, సో అది మాట. ఈరోజు ఎంట్రీ ఇలాగా క్యాప్చర్ చేసినట్టు చేసి చేతికి అందినట్టు అంది జారిపోయింది అనమాట. ఓకే, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ రేపటి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వస్తాయో దాన్ని బట్టి మార్కెట్ ఒక రోజులో అయిపోదు కదా, ప్రతిరోజు కంటిన్యూస్గా ఉంటుంది మనకి. సమ్టైమ్స్ ఇలాంటి ఒక రోజులో అయినా సరే నెక్స్ట్ రోజు మళ్ళీ హోప్ కోసం వెతుక్కోవడం. ఓకే, సో అది మాట. ఈ రోజు ఎంట్రీ అయితే ఎలా ఉన్నది. సో ఓకే, మీకు ఏదైనా డౌట్ అనిపించినా, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏదైనా కాన్సెప్ట్స్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా రేపటి మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటనేది నైట్ 8 o'clockకి ప్రీ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈరోజు. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. అదేవిధంగా ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.